పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ అధికారులపై మండిపడ్డారు. ప్రజల వద్దకే ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన పర్యటించారు. పరిశుద్ధ పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన బార్కర్స్ అంటే మనం ఏదైతే పోలీస్ గ్రౌండ్ అంటామో ఆ రోజుల్లోని ఆ గ్రౌండ్ అంతా ఓపెన్గా ఉంటుంది. అక్కడ ప్రజల వద్దకే పాలన అని చెప్పి నందమూరి తారక రామారావు గారు పెట్టారు. అక్కడికి మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చేవారు. నేను మొన్న ఏం చేశానంటే బూత్ లెవెల్లోని కింద లెవెల్లోని రియాలిటీ గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది, ఎందుకంటే నాయకుడు అనేవాడు గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కనబడే కొన్ని దాఖలాలు మనం చూస్తుంటాం. లేకపోతే సగం బిల్డింగులు కట్టి మేము కట్టవలసింది మీరు కట్టుంటే బాగున్నాం ఇలాంటి మాటలు చూస్తుంటాం. కానీ అయ్యన్న పాత్ర గారు స్టైలే డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే అది నేను ఈరోజు మొదలుపెట్టండి 5 ఏళ్ళలో కంప్లీట్ చేయాలని డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఏ కాలేజీలోనే తీసుకున్న ఐటీ కాలేజ్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ సంస్థల్లో. అలాగే నేను ఈరోజు ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చాక ఒక 40 ఏళ్ళ క్రితం ఏదైతే ఇక్కడ కాలనీల్లోని పట్టాలు ఇచ్చారో ఆ రోజుల్లో, పట్టాలు ఇచ్చిన తర్వాత అయ్యి 2-3 చేతులు మారిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లులు కట్టుకున్న తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టాలు ఎవరి దగ్గర లేవు. వాళ్ళు ఈరోజు ఆ ఇంట్లో ఉంటున్నా కూడా అది ఆ సొంత ఇల్లు కానట్టు ఉంది. ఆ భూమి కూడా వాళ్ళ సొంతం కదా ఏంటి అన్న భయంతున్నారు. అలాగా ఉంటున్నారు. కానీ రేపు ఉదయం ఎవరన్నా వచ్చినా ఏ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చినా ఏం చేసినా కానీ